నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని, నా గెలుపు అతి కీలకమైన గెలుపు అని, అన్ని శక్తులు ఒక్కటై పద్మ వ్యూహంలో ఇరికించాలని అనుకున్నారని, రాజకీయంగా బూడిద చేస్తామన్నారని, కానీ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. గత 2 సార్లు కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ ప్రజలు ఇచ్చారని, ప్రమాణ స్వీకారం తర్వాత అన్ని శాఖల మంత్రుల్ని కలిపి రూరల్ అభివృద్ధికి కృషి చేస్తానని కోటమిరెడ్డి తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, గెలిచామని వెర్రవీగినా, ఓడామని వెనుకడుగు వేసినా పతనం ప్రారంభమవుతుందని అన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి ప్రజలు ఇవ్వలేదని, వైసీపీ ఓటమి తర్వాత వైసీపీ నేతలు ఈవీఎంలది తప్పు అంటున్నారని, ఓటమికి కారణాలు చూసుకోకుండా ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే బీజేపీకి ఎందుకు సీట్లు తగ్గుతాయని, అయోధ్య ఉన్న ప్రాంతంలో బీజేపీ ఓటమి ఎందుకు జరుగుతుందని, తమిళనాడులో అన్నామలై కూడా ఓడిపోయారని ఆయన తెలిపారు. రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కడప పార్లమెంట్లో వైసీపీ ఎలా గెలుస్తుందని, ట్యాంపరింగ్ జరిగి ఉంటే ఇవన్నీ జరుగుతాయా అని కోటమిరెడ్డి అన్నారు. 108 శాసనసభ స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, ఎలాంటి పొత్తులు లేకుండా టీడీపీ పోటీ చేసిందని, బ్యాలెట్ పేపర్లలోనే ఆ ఎన్నికలు జరిగాయని తెలిపారు. అధికారాన్ని వాడి 3 గ్రాడ్యుయేట్ ఎన్నికలలో వైసీపీ ఎందుకు ఓడిపోయిందని కోటమిరెడ్డి ప్రశ్నించారు. 2019 వైసీపీ 151 స్థానాలు గెలిస్తే అప్పుడు జగన్ నా కష్టమే అన్నారని, ఎవరి శ్రమ లేదన్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల వల్ల ఓడిపోయామని జగన్ చెప్పాల్సి ఉన్నదని, ఎక్కడ మాజీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారో అని నోరు లేని ఈవీఎంలపై పడ్డారని కోటమిరెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. గత 2 సార్లు గెలిచినప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి 24 గంటల ముందు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వారి ద్వారా ఈ గెలుపుకి కారణమైనటువంటి రూరల్ నియోజకవర్గ ప్రజలకి, నా కోసం కష్టం చేసిన నాయకులు, కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఆ పక్క రోజు ప్రమాణ స్వీకారం చేయటం గత 2 సార్లు కూడా ఇలాగే చేశాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 3వసారి. ఎందుకంటే గతంలో చెప్పా, మళ్ళీ చెప్తా, ఎప్పటికీ చెప్తూ ఉంటా, నా జీవితంలో ఈ గెలుపు అతి ముఖ్యమైన గెలుపు, అతి కీలకమైన గెలుపు. అన్ని శక్తులు ఒక్కటై ఒంటరిని చేసి పద్మవ్యూహంలో అభిమన్యుల్లా వధిస్తాం. ఆఖరికి రాజకీయంగా బూడిద చేస్తాం. రాజకీయంగా బూడిద చేసిన ఆ బూడిదలో నుంచి ఫినిక్స్ పక్షి పుట్టినట్టు మళ్ళీ పుట్టకుండా ఆ బూడిదని పెన్నా నదిలో కలిపేస్తాం. రాజకీయంగా శిరఛేదనం చేస్తామని అనేక మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడి, కానీ ప్రజలు మాత్రం ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. గత ఈ 2 ఎన్నికల్లో నాకు రాని అతి భారీ మెజార్టీని ఈసారి అందించి ఒక అద్భుతమైన విజయాన్ని, ప్రజల మీద నమ్మకం పెట్టుకుంటే, కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం నిజమవుతుంది అన్న నా విశ్వాసం మరోసారి రుజువైంది. అందుకే ఇది ముఖ్యమైన గెలుపు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మీ ద్వారా నెల్లూరు రూరల్ ప్రజలందరికీ 35,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపునందించి, 35,000 ఓట్ల భారీ మెజార్టీ కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు, 26 డివిజన్లు ఉంటే 26 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో నాకే మెజార్టీ అందించారు. 18 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో నాకే విజయాన్ని అందించారు. కనీసం ఒక్క గ్రామంలో కానీ ఒక్క డివిజన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదంటే ప్రజలు ఎంత స్పష్టంగా తీర్పునిచ్చారు. అందుకే ప్రజలకి, నా కోసం కష్టం చేసిన కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో రేపటి రోజున మీ శాసనసభ్యుడిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. ప్రమాణ స్వీకారం అనంతరం వివిధ శాఖల మంత్రుల్ని వ్యక్తిగతంగా కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలు, పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు, ఏదైతే సగం పని జరిగి ఉన్నాయో అవి, ప్రారంభంగాని పనులు ఉన్నాయి అవన్నీ కూడా సంబంధిత మంత్రులకి అందించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా పర్యటించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పరుగులెత్తేదానికి, ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి అందేదానికి ఓ ప్రజా శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని చెప్తున్నా. పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తప్పంతా ఈవీఎంలు అంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పేది ఒకటే, రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం. గెలుపు ఓటమి రాజకీయాల్లో సహజం. గెలిచామని వెర్రవీగినా, ఓడామని భయపడినా, గెలిచామని వెర్రవీగినా, ఓడామని భయపడినా, ఓడామని అడుగు వెనక్కి వేసినా అక్కడి నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఎందుకు ఓడామా అన్న కారణాలు సమీక్షించుకొని లోపాలను సరిచేసుకొని బాధ్యత గల ప్రతిపక్షంగా, ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు కాబట్టి బాధ్యత గల ఓ పార్టీగా అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల ఉండాలి. కానీ అలా కాకుండా తప్పంతా ఈవీఎంల మీద దోస్తే దాన్ని ప్రజలు హర్షించరు, ప్రజలు అసహించుకుంటారు, నవ్వులు పాలవుతారు. జగన్మోహన్ రెడ్డి గారైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల్లో నవ్వులు పాలవుతారు. ఈ సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో ఓడి ఎందుకు ఓడామా కారణాలు అన్వేషించకుండా, ఓడామని భయపడకుండా, అడుగు వెనక్కేయకుండా, రాజకీయాల్లో గెలుపోవటం సహజమని ఒక స్ఫూర్తిగా ముందుకు సాగకుండా ఈవీఎంల మీద ఆరోపణలు చేసే జగన్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. వారు దానికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను అడిగేది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటట్టుంటే బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పనిచేసింది, 400 సీట్లు గెలవబోతున్నామని చెప్పింది.